ఎరా ఎలా జరిగింది వీసా ఇంటర్వ్యూ? నువ్వెక్కడికి? నువ్వు ఇల్లు మారాల్సిన అవసరం లేదురా. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు ఇల్లు అమ్మే సీనే లేదు. గుమ్మడి, నేను వెళ్ళిపోతున్నా. ఎక్కడికి? డెస్టినేషన్ అంటూ ఏమీ లేదు. నార్త్ వెళ్ళే ట్రైన్ ఏదైనా ఎక్కేస్తాను గుమ్మడి. అలా ర్యాండమ్గా పారిపోతున్నానని నాకు తెలుసు, కానీ ఈ జర్నీ నాకు చాలా అవసరం అనిపిస్తోంది. మరి నీ జాబు? మొబైల్, ఇంటర్నెట్ ఇవేమీ లేకుండా కొంతకాలం ఫ్రీగా బతకాలి. ఈ సిటీ లైఫ్లో నాకు దొరికింది నువ్వు మాత్రమే. నీ కాలిఫోర్నియా బిజీ లైఫ్లో నేను ఏదో ఒక రోజు ఫోన్ చేస్తాను. అంతవరకు గుడ్ లక్. నా గుమ్మడికి సక్సెస్తో పాటు హ్యాపీనెస్ ఉండాలి. ఎంత ఖర్చు పెట్టినా తరగని డాలర్స్, సూపర్ మోడల్స్. నేను డ్రాప్ చేస్తాను. వద్దు, నేను వెళ్తాను రా. నువ్వు నాకు హెల్ప్ చేయాలి గుమ్మడి. ఆ స్కూటర్ని తనకు అప్పగించాలి. బాయ్. సావిత్రి, ఏం ఆలోచించకుండా ఇంపల్స్గా ఒక్క డెసిషన్ కూడా నువ్వు ఇప్పటివరకు తీసుకోలేదు. ఇది నువ్వు తీసుకునే ఫస్ట్ డెసిషన్ అవ్వకూడదనే మేము చెప్పేది. మరి వస్తానన్న తనేడి ఈరోజు 10ంటికి ఇక్కడికి వచ్చి నిన్ను కలుస్తానని చెప్పాడు కదా. ఇట్స్ ఆల్రెడీ 11 o'clock. ఫోన్ స్విచ్డ్ ఆఫ్ ఉంది. బండి ఇచ్చిరమ్మని చెప్పాడు. గోపాలేడి? వాడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి? నార్త్లో ఎక్కడికో ఎక్కువ దూరం వెళ్ళే ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతా అన్నాడు. వాడు ఎక్కడికైనా పోనీ, అవన్నీ నీకెందుకు? నీకు రాహుల్ ఉన్నాడుగా పెళ్లి చేసుకోవడానికి. సావిత్రి, నేను ఒరిజినల్ అవుదామని డిసైడ్ అయినా. ఇవాళ పొద్దునే 10ంటికి స్కూటర్తో ఇక్కడికి వస్తాను, నాతో వచ్చాయని చెప్పాడు నిన్న. వాడెక్కడా? ఇది చెప్పినప్పుడు వాడు తాగేసి ఉన్నాడా? అయితే నేను మాట్లాడినవన్నీ వాడు మర్చిపోయినట్టున్నాడు. వాడు వెళ్ళిపోయాడు. వాట్? కుమ్మడి, బండి తీ. సావిత్రి, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇది నా పాత స్కూటర్ కదా. అవును. బండి గురించి తర్వాత మాట్లాడుకుందాం నాన్న. ఎక్కడికి సావిత్రి? సావిత్రి, చాలా లవ్ స్టోరీలోని క్లైమాక్స్లు రైల్వే స్టేషన్లోనే ఉంటాయి. ఆర్ యూ తెలుగు? మీరు తెలుగు వాళ్ళా? గోవా దాకా కంపెనీ దొరికింది, లేకపోతే ముసలోడితో చాలా సిరాగ్గా ఉండేది. బడ్డీ ఎంత దూరం ఏంటి? నేను గోవాకి వెళ్తున్నా. పార్టీ ఉంది మామ, ఫుల్ మూన్ పార్టీ. మంచి చిక్స్తో చిల్ అవుదాం. ఫ్రీగా ఉంటే రామావా? ఈడు వర్కౌట్ అయ్యేలా లేడు, తెలుగు వాళ్ళు పరువు తీస్తున్నాడు. హలో మామా, నేను ఎక్కేశాను. మీరెప్పుడు వస్తున్నారు? ఈ నెంబర్ ఉందిరా బ్యాలెన్స్ బొక్క. రోమింగ్కి ఇంకో నెంబర్ ఉంది. నెంబర్ రాసుకో, 890-8911-111. ఫ్యాన్సీ ఫ్యాన్సీ.
ఓకే బడి సీ యూన్ గోవా. వాడు ఎప్పుడు ఈ నెంబర్ నుంచే చేస్తున్నాడు, నోట్ చేసుకో. 8908911111. అరే లేచి వెళ్ళిపోతుంటే పార్టీ పడదనుకున్నా, తెలుగు వాళ్ళ పరువు కాపాడు. నా పేరు గోపాల్. ఫోన్ నెంబర్ 8089212200. నీ ఐటమ్స్ నీకు వద్దా బంగారం? రేయ్! వాడు ఎక్కడే కనిపించట్లేదు, వెళ్ళిపోయినట్టున్నాడు. రేయ్! ఆగరా! రాస్కల్! ఆగరా! రేయ్! ఆగమంటుంటే! ఏయ్, గోపాల్ గోపాల్ రేయ్! గోపాల్ ఏం చేస్తారా? ఇప్పుడు చేయరా! గోపాల్! రేయ్! చేయరా! గోపాల్ రేయ్! ఒరే ఆగరా గోపాల్. రేయ్! ఇవాళ చచ్చావురా! ఆగు! గోపాల్! రేయ్! గోపాల్! ఆగరా! ఒరే బాబు, రేయ్! నేను పరిగెత్తున్నాను రా. ఆగమంటుంటే! ఆగరా. రేయ్! రేయ్! గోపాల్ గోపాల్! ఏం చేస్తావురా? గోపాల్ స్టాప్ ఇట్. చెప్పేది విను. ఎవడ్రా? అబ్బాయి కొడుకుతో ఫోన్ చేసి మాట్లాడింది వీడేరా? వీడేనా? అవును వీడే. వీడేనా సైకోగాడు? ఆడింగదవా. గోపాల్! నువ్వేరా? గోపాల్, ఐ లవ్ యూ. గోపాల్, యూర్ అన్ అమేజింగ్ గాయ్. నన్ను చెప్పని నాకు తెలుసు ఈ లవ్ అవి కాంప్లికేటెడ్ అని, దానికి ఒక అగ్లీ సైడ్ ఉందని. ఈ రోజుల్లో ప్రేమ ప్రాక్టికల్ అని నేనే చెప్పాను. నా పేరెంట్స్ టైంలో పవిత్ర ప్రేమ మీద నమ్మకం లేదని చెప్పాను. కానీ ఇప్పటివరకు ఈ లవ్ అనే విషయం నేను అస్సలు ఎక్స్పీరియన్స్ చేయను. బట్ ఐ లవ్ యూ గోపాల్, అండ్ దట్ చేంజెస్ ఎవ్రీథింగ్. నాకు విల్లన్తో వస్తే చాలు. I love you. I love you. నేను చెప్పాను కదా, క్లైమాక్స్లో తను నాతోనే ఉంటుందని. I love you so much.